ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పీసీఓస్ పీసీఓడి అనేది చాలా కామన్గా ఎర్లీ ప్యూబర్టీకి కూడా ఒక రోడ్ మ్యాప్ అని చెప్పి తెలుస్తోంది. సో అంటే ఆ సిమ్టమ్స్ మొదటి నుంచి కనిపించడం అనేది ఏ ఫుడ్ గ్రూప్స్ వల్ల ఇలా జరుగుతుంది మ్యామ్? వాట్ ఈస్ పీసీఓడి? దాన్ని అసలు పీసీఓడి వచ్చింది అనేది ఈ పీసీఓడి అనేది ప్యూబర్టీ తర్వాతే వస్తుందా మ్యామ్? ఒకసారి రజస్వల్ అయిన తర్వాత కొంతమందిలో 9 ఏళ్లకి 11 ఏళ్లకి మొన్న 6 ఏళ్ల పిల్లది విన్నాం 6, 7, 8 ఈ వయసులో మన ఆయుష్ ఎంత, అలాగే మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతుకుతాం. ఇన్సులిన్ తక్కువైపోయినా భయంకరమైన ప్రమాదం, ఎక్కువైపోతే తక్కువైంది అనుకోండి ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. బట్ ఎక్కువైపోతే మాత్రం దాదాపు వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఆరోగ్యం అంటే ఆహార వ్యవహారాల కలయిక, సమాహారం అన్న విషయం మనకి ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే. కానీ ఇవాళ మనం ప్రత్యేకంగా కొన్ని స్పెసిఫిక్ ఎయిల్మెంట్స్ అంటే ఈ తరంలో ఎక్కువ సంభవిస్తున్న కొన్ని కండిషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. మనకి మరొక గొప్ప అవకాశం ఇవాళ, ఎందుకంటే హాలిస్టిక్ ఫుడ్ కోచ్, న్యూట్రిషనిస్ట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్, డిజార్డర్స్ మనందరికీ సుపరిచితులు. గతంలో వారి వీడియోలు చాలా గొప్పగా అందరూ ఆదరించారు. వారే ప్రొఫెసర్ శ్రీదేవి గారు. షీఈస్ హియర్ విత్ అస్ అగైన్ టుడే. లెట్స్ టాక్ టు హర్. ఇవాళ పీసీఓడి, పీసీఓఎస్ వీటి గురించి మాట్లాడబోతున్నాం. ఇంత కామన్గా ఏ ఫుడ్స్ తినడం వల్ల ఈ జనరేషన్లో అసలు మొత్తం మార్పులు వచ్చేస్తున్నాయి, బాడీలో శరీరాలు పెరిగిపోతున్నాయి. లెట్స్ టాక్ టు హర్. మ్యామ్ నమస్కారం. హలో స్వప్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ అస్ యువర్ టైం. సో పీసీఓడి అనేది చాలా కామన్గా ఎర్లీ ప్యూబర్టీకి కూడా ఒక రోడ్ మ్యాప్ అని చెప్పి తెలుస్తోంది. సో అంటే ఆ సిమ్టమ్స్ మొదటి నుంచి కనిపించడం అనేది ఏ ఫుడ్ గ్రూప్స్ వల్ల ఇలా జరుగుతుంది మ్యామ్? Before we go to understand the food groups, what is PCOD? దాన్ని అసలు పీసీఓడి వచ్చింది అనేది ఎలా తెలవాలి, ఏ ఏజ్లో మనకి వస్తుంది అండ్ రీజన్స్ ఏంటి చెప్పుకుంటూ దానికి కనెక్టెడ్ కాజేటివ్స్లోకి వచ్చామనుకో, కారణాలు మనకి ఐడెంటిఫై అయినప్పుడు కారణాలని అడ్రస్ చేసే ఫుడ్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఆడియన్స్ విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్ అబౌట్ ఇట్. సో ఈ పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుడగలు అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఇస్తారు. ఇట్ ఈస్ బేసికలీ ఒక అల్ట్రాసౌండ్ ఇమేజ్ కనుక ఓవరీస్కి తీసుకుంటే దాని మీద చిన్న సిస్ట్ లాగా కనిపించి యూనిలాటరల్, బైలాటరల్ రెండిటికి ఉన్నాయా, ఒకదానికి ఉందా అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ అదర్ కండిషన్స్ తీసుకుంటే, ఫిజియలాజికల్ కండిషన్స్ తీసుకుంటే, ఆడపిల్లలు మరి ప్యూబర్టీ, ఏజ్ ఆఫ్ ప్యూబర్టీలో అంటే 13 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపల విపరీతమైన బరువు పెరగడము, మొటియాలు వచ్చేసేయడము, ఆ మొటియాలు కూడా పెద్దవి రావడము, అవి మానిపోయాక పెద్ద మచ్చలు ఏర్పడము, ఈ భుజాల మీద ఈ భాగంలో లేకపోతే ఇక్కడ ఎద మీద, వీపు మీద కూడా యాక్నే రావడము, నడుము భాగం బాగా పెద్దదిగా అయిపోయి విపరీతంగా బరువు పెరగడము, లేజినెస్ ఒకటి ఉండడము, నిద్రలేమి ఒకటి మనకి క్లియర్గా ఉండడం, అండ్ సివియర్ మూడ్ స్వింగ్స్. వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఏడుపు వస్తుందో మనకు తెలియదు. చెప్పిన మాట వినే పరిస్థితి అసలు ఉండదు. వాళ్ళు దేర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. వాళ్ళు హ్యాండిల్ ఎలా చేయాలి అని తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ పీసీఓడి అనే కండిషన్ అయింది, దీని మూలాన ఇవి అని మనం గుర్తించే లోపలే ఒక 2 నిమిషాలు టైం అయిపోతుంది. సింపుల్ థింగ్స్ మనం వాళ్ళు అనుకునేది ఏంటంటే, అయ్యో ఈ మంత్ పీరియడ్ రాలేదు, 27 డేస్కి రావాల్సింది 35 డేస్కి వచ్చింది, 35 డేస్కి రావాల్సింది 40 డేస్కి వచ్చింది, లేదు 2 మంత్స్ అసలు రాలేదు. ఇలాంటివి చూసేసరికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటి చిట్కాలు పాటిస్తాం. సరే చిమ్మిలి తినండి, లేకపోతే ఇంకొకటి ఏదో చేయండి, చూద్దాంలే, ఇప్పుడే మొన్ననే కదా పాప రిజిస్టర్ అయింది, అందుకని మూలాన అవుతోందేమో అని ఇలాంటి కండిషన్స్ పెట్టుకుంటాం. అదొక 2-3 ఇయర్స్ అలాగా వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళి మనం గమనిస్తే ఫుల్లీ సెట్ పీసీఓడి మనకు కనిపిస్తుంది అనమాట. దాన్ని అప్పుడు కంగారు పడిపోతాం ఏంటిది అని. సో డయాగ్నోసిస్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ స్వప్న, ఏ ఏజ్లో, బికాస్ దిస్ ఈజ్ అ ప్యూబర్టీ డిజీజ్. అంటే రజస్వలైన 5-6 సంవత్సరాల లోపల వచ్చేటటువంటి డిజీజ్. ప్రధానమైన కారణాలు తీసుకుంటే మానసిక ఒత్తిడి,
మన పిల్లలందరూ కూడా ఆడపిల్లలు 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసులో రజస్వలు అవుతూ ఉంటారు. అంటే పీక్ 10th క్లాస్ టైం అనమాట. ఈ మార్కులు, ర్యాంకులు, ఈ వేటలో మనం ఉంటాం, ఏమైపోతాము, ఫ్యూచర్ అంతా దీని మీద ఆధారపడి ఉంది. అదే మాటలు చెప్తాం కూడా తల్లిదండ్రులం మనం. దిస్ ఈజ్ యువర్ కెరియర్, ఇది ఫైనల్, ఇది చేస్తే తర్వాత ఏదైనా, ఇది చాలా ఇంపార్టెంట్ అని. పైగా వాళ్ళకి వేరే పనులు చెప్పవు, నువ్వేం చేయొద్దు, మార్కులు తెచ్చుకో చాలు. సో పొద్దునో ట్యూషన్, రాత్రో ట్యూషన్, అర్ధరాత్రో ట్యూషన్, ఈ స్ట్రెస్ అనేది పిల్లల మీద బాగా పెరగడంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజే లేదు. మూడోది, పిల్లలు బాగా కష్టపడి చదవాలంటే వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి కోరిన ఫుడ్ పెడతాం. కరెక్ట్. నీకేం కావాలో చెప్పు అని అడిగి మరీ పెడతాం. ఎందుకంటే పాప చదువుతోంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని. ఈ అమాయకంగా చేసే ఈ పనులన్నీ కూడా మనకి పీసీఓడికి దారి తీస్తాయి. ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటాం. మొత్తం డిస్రప్ట్ అయిపోతుందండి. అయిపోయేంత వరకు మనం గుర్తుపట్టాం. ఇప్పుడు ఈ పీసీఓడి అనేది ప్యూబర్టీ తర్వాతే వస్తుందా? ముందు కూడా డెఫినెట్లీ ప్యూబర్టీ తర్వాతనే. ఇట్ ఈస్ ప్యూబర్టీ తర్వాతనే. ఒకసారి రజస్వల్ అయిన తర్వాత కొంతమందిలో కొన్ని ప్రీ కండిషన్స్ ముందు నుంచి ఉంటాయి కాబట్టి అయిన వెంటనే వచ్చేసేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ, చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండొచ్చు. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి చాలా, అండ్ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్, ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కండిషన్ ఏదైతే పీసీఓడికి వెళ్ళాలో అది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్స్ ఉంటుందన్నమాట. అందుకని మెచ్యూర్ అయిన ఒక 2-3. ఇంకోటి స్వప్న, వెరీ ఎర్లీ మెచ్యూరేషన్ అంటే 9 ఏళ్లకి 11 ఏళ్లకి. మొన్న 6 ఏళ్ల పిల్లది విన్నాం. 6, 7, 8 ఈ వయసులో రజస్వలైన పిల్లలకి కూడా పీసీఓడికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తల్లిదండ్రుల పరంగా చూస్తే ఫ్యామిలీలో పీసీఓడి ఉంటే ఆడపిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, అండ్ ఇంకొక కండిషన్, బర్త్ వెయిట్ ఆఫ్ ద బేబీ. ఆడపిల్లలు బర్త్ వెయిట్, ఆ బర్త్ వెయిట్ బర్త్ టైంలో తల్లి వెయిట్. ఓహో, సో అక్కడి నుంచే పునాదులు అక్కడి పడిపోతాయి. నుంచి పునాదులు పడతాయి. మదర్ ఈస్ టూ హెవీ. మదర్కి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలాన చాలా వెయిట్ వచ్చేసింది, అండ్ బేబీ కూడా హెవీగా పుట్టింది. ఈ కాంబినేషన్లో పీసీఓడి ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో హెవీ అంటే ఇక్కడ ఎన్ని కిలోలు ఎక్కువగా పుడితే మీరు? 3.5 kgs దాటితే హెవీ బేబీ అంటాం మనం. హెవీ బేబీ అంటాం. అండ్ మదర్ కూడా 85 to 100 kgs ఉంటే హెవీ మదర్. అంటే ముద్దుగా మురిపెంగా చెప్పుకుంటాం యాక్చువల్లీ ఆ టైంలో, బిడ్డ ఇంత పెద్ద బిడ్డ పుట్టిందని. పండంటి బిడ్డ పుట్టారు వాళ్ళు. పండంటి బిడ్డకి తప్పు లేదు, తల్లి పల్చగా ఉండాలి. బిడ్డ పండంటి బిడ్డ పుట్టినా ప్రాబ్లం లేదు. ఒకవేళ తల్లి బొద్దుగా ఉంటే చాలాసార్లు బిడ్డలు చాలా అండర్ వెయిట్ పుడతారు. పక్కగా 2.5, 2.2, 2.4 kgs పుడతారు. ఆ 2 సందర్భాల్లో కూడా మనకి పీసీఓడి ఛాన్సెస్ తక్కువే. కానీ మదర్ చాలా హెవీ, బేబీ కూడా చాలా హెవీ. ఇది వన్ కండిషన్ ఫర్ ఇట్స్ రెడ్ ఫ్లాగ్ ఉండొచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలు బాగా స్వీట్లు తినేవాళ్ళు, అంటే రీజన్స్ మనం చూసుకుంటే టెక్నికల్ రీజన్స్ పెడితే, డయటరీ పరమైన రీజన్స్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ప్రైమ్ రీజన్ బిహైండ్ పీసీఓడి. సో ఇన్సులిన్ అనేది చాలా ఎలా అయిపోతుందంటే ఇట్ ఈస్ డిటర్మైనింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మన ఆయుష్ ఎంత, అలాగే మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతుకుతాం అంతా ఇన్సులిన్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తక్కువైపోయినా భయంకరమైన ప్రమాదం, ఎక్కువైపోతే ఇంకా భయంకరమైన ప్రమాదం. తక్కువైంది అనుకోండి ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది, బట్ ఎక్కువైపోతే మాత్రం దాదాపు 80 రకాల జబ్బులు మన చుట్టూ వేసి ఉంటాయి అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా కనీసము ఇవి మనకు కనిపించినప్పుడు విపరీతమైన ఒళ్ళు ఉంది, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. మిడ్ పార్ట్ మాత్రమే, పొట్ట బాగా ముందుకు వస్తోంది, షేప్లెస్గా ఇలాగా ఉన్నారు, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. నిద్ర రావడం లేదు, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. జుట్టు ఊడిపోతోంది మొత్తంగా, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మ్యామ్ ఏం చేస్తాం? ఒకవేళ ఎక్కువ ఉంది, బార్డర్ లైన్లో ఉంది. బార్డర్ లైన్ కాదు, ఎక్కువ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. వెన్ వీ నో దట్ దేర్ ఈజ్ ఇన్సులిన్, హై ఇన్సులిన్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ వన్ పారామీటర్, హోమా ఐఆర్ అంటాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ టు రెడ్యూస్ ద ఇన్సులిన్ లెవెల్. లేని పక్షంలో ప్యూబర్టీ ఏజ్లో ఇట్ విల్ కాజ్ సివియర్ డ్యామేజ్ టు ద ఎండోక్రైన్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ LH అండ్ FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ 2 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, ఇవి 2 కూడా చాలా
ప్రధానమైన పాత్ర వహిస్తాయి. ఒక ఫాలికల్ ఎగ్ కింద కన్వర్ట్ అవ్వడానికి దాదాపుగా 13 రోజులు పడుతుంది. ఇక్కడ ఈస్ట్రోజన్ చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా హై ఉండాలి. అప్పుడే ఫాలికల్ ప్రధానంగా మంచిగా ఎగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎగ్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గాలి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా రేజ్ అవ్వాలి. అప్పుడు ఎగ్ పూర్తిగా మెచ్యూర్ అయ్యి 27వ రోజున రిలీజ్ అయిపోతుంది. కానీ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తినే పిల్లలు, ఎక్కువగా జంక్ ఫుడ్ తినే పిల్లలు, మైదా ఎక్కువగా తినేటటువంటి పిల్లలు, స్వీట్లు ఎక్కువగా తినేసేవాళ్ళు, రిఫైన్డ్ ఆయిల్తో వంటకం చేసుకునేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు, పీచు పదార్థం ఏమాత్రము తినని వాళ్ళు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఫాలికల్ టు ఎగ్ ఇది చక్కగా అయిపోతుంది. ఆ తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్ టు మెచ్యురేషన్ అండ్ రిలీజ్ ఏదైతే ప్రొజెస్ట్రాన్ మనకు కావాలో అక్కడ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకు? స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇలాంటి వాళ్ళకి ఇరిటబుల్ మూడ్ ఉంటుంది కాబట్టి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, కార్టిసాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వడానికి రా మెటీరియల్ ఏంటి? ప్రొజెస్ట్రాన్. ఏ ప్రొజెస్ట్రాన్ అయితే గుడ్డుని పూర్తిగా మెచ్యూర్ చేసి రిలీజ్ చేయాలో అది కార్టిసాల్ ప్రొడక్షన్లో వాడేసుకుంది. సో దెర్ ఈస్ సివియర్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ. ఏమవుతుంది? ఫాలికల్ గుడ్డు కింద మారింది, గుడ్డు మాత్రం మెచ్యూర్ కావట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు. ఏమవుతుంది? గుడ్డుకి ఓవరీలో ఇరుక్కుపోయి అక్కడే ఉంటుంది. అది పీసీఓడిగా మారుతుంది. అది ఎప్పుడైతే మనము ఒక అల్ట్రాసౌండ్ ఇమేజ్ చూస్తామో ఒక చిన్న బుడగలాగా కనిపిస్తుంది, ఒక సిస్ట్ లాగా, ఒక కురుపులాగా కనిపిస్తుంది. అలాంటివి ఎన్నో గుడ్లు అందులో ఇరుక్కుపోయినప్పుడు పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్.